నమస్తే, వెల్కమ్ టు ది ఎడిటర్ అనాలిసిస్. ఏపీ రాజకీయాలు ఓట్లు కూడా విస్తారంగా పెద్ద ఎత్తున అత్యధిక శాతం పోలైనవి. ఇక నిర్ణయం ఏం నిర్ణయించారు ఓటర్లు? చాలా కీలకంగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన ఈ పోలింగ్ చాలా విభిన్నంగా జరిగింది. వస్తున్న ఇన్పుట్స్ చాలా కీలకంగా ఈ ఎన్నికలు ఉన్నాయి. అయితే నిర్ణయం అయితే ఓటర్లు గత 6 నెలల నుంచే నిర్ణయించుకున్నారు ఎవరికి ఓటు వేయాలి, ఏ పార్టీని గెలిపించుకోవాలన్నది. ఇందులో చాలా అంశాలు ముడిపడి ఉన్నాయి. అయితే ఇక స్ట్రాంగ్ రూముల్లో పార్టీల భవితవ్యం నిక్షిప్తమై ఉంది. జూన్ 4 ఎవరు ఏంటి అన్నది. అయితే ఇందులో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏంటంటే, ఈసారి జరిగిన ఎన్నికల్లోని ఓటర్లు ప్రతిసారి ఎన్నికల్లో ఎవరి వైపు మొగ్గు చూపిస్తారు, ఏ రకంగా ఓట్లు వేస్తారు, ఎవరు గెలిచే అవకాశం ఉంటుందని చెప్పి ఒక 2-3 నెలల ముందు నుంచే ఒక వేవ్ కనిపిస్తుంటుంది. ఈ పార్టీకి ఈ రకంగా ఉంది, ఈ పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది. కానీ ఈసారి జరిగిన ఎన్నికల్లో ఆఖరి నిమిషం వరకు కూడా ఉత్కంఠ పోలింగ్, ఊహించని విధంగా పెరిగిన పర్సంటేజ్. ఎప్పుడు కూడా అధికార పార్టీ వైపు వ్యతిరేకత ఉంటే పర్సంటేజ్ ఓటు శాతం పెరుగుతుంది అన్నది గతం నుంచి కూడా వస్తున్న హిస్టరీ, చరిత్ర చెప్తున్న సత్యాలవి. వ్యతిరేకత ఉంటేనే ఎక్కువ ఉంటుంది, నార్మల్గా ఉండేలా ఉంటే పెద్దగా ఉండదని. సో మరి అదే ఇప్పుడు రిపీట్ అయిందా అన్నది చాలా కీలకంగా మారుతున్నది. అయితే ఈ పెరిగిన ఓటు శాతం ఎవరికి లాభం, ఎవరికి నష్టం? పొత్తు పార్టీలు, ఎన్డీఏ కూటమి, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన. సో ఈ పార్టీల భాగస్వామ్యం, ఆ పొత్తు ఏర్పడిన తీరు, ప్రజల్లో వీళ్ళు ఎలాంటి ప్రచారాన్ని చేశారు అన్నది ఈ ఎన్నికల్లో చాలా కీలకంగా మారుతున్న అంశం. 3 అంశాలు ఈ ఎన్నికలను నిర్ణయిస్తున్నాయి అన్నది చాలామంది విశ్లేషకులు మాట్లాడే అంశం. ఒకటి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది ఈ ఎన్నికల్లో చాలా కీలకంగా మారిన పరిస్థితి. చివరి నిమిషం వరకు మిగతావేమీ కూడా మీరు అబ్జర్వ్ చేయండి, దేని మీద కూడా ఎవరో దృష్టి పెట్టలేదు. ముఖ్యంగా ప్రతిపక్షాలు, చంద్రబాబు నాయుడు గారు చాలా ఎక్కువగా దీని మీద ఫోకస్ పెట్టారు. ప్రతి ప్రచారంలోనూ దాన్నే నొక్కి నొక్కి ఒక్కాడించి ఆయన మాట్లాడిన పరిస్థితి. ఇక పవన్ కళ్యాణ్ ప్రచార శైలి మొత్తం మారింది. గతంలో లాగా ఆయన ఏదో వచ్చాము, ప్రచారానికి వెళ్ళామో, ఆవేశపూరితంగా మాట్లాడాము, చేసాము, ఆ టైపు కాకుండా చాలా జాగ్రత్తగా ఆచితూచి ఆయన ప్రచారం చేశాడు. ఈసారి పొత్తు కూటమి గెలిస్తే అది పవన్ కళ్యాణ్ సక్సెస్ అన్నది సర్వత్రా వినిపిస్తున్న వాయిస్. ఎందుకంటే తను తీసుకున్న నిర్ణయం. ఒక 6 నెలల వరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఓసారి పరిశీలిస్తే అప్పటి వరకు ఇంత హడావిడి లేదు, ఏదో స్తబ్దంగా నడిచేది లాస్ట్ 4.5 years కూడా. ఎందుకంటే 2 సంవత్సరాలు కరోనాలో పోని, ఆ కరోనా టైంలో ఎవరో బయటకు వచ్చే పరిస్థితి లేదు, రాజకీయాల గురించి ఎవరు మాట్లాడుకోలేదు, బతికితే చాలరా బాబు భగవంతుడా అని చెప్పి అందరూ ఇళ్ళకే పరిమితమైన పరిస్థితి. అప్పుడు పాలిటిక్స్ లేవు. ఆ తర్వాత వచ్చిన పరిణామాలు కూడా పెద్దగా ప్రభుత్వం మీద వ్యతిరేకత బావుట ఎదురువేసి ఓ పెద్ద ఎత్తు ఉద్యమాలు చేసి అడావిడి చేసి ఆ పరిస్థితి కూడా లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన దగ్గర నుంచి రాజకీయాలు ఒక్కసారిగా చేంజ్ అయినాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అక్కడికి చంద్రబాబు నాయుడు గారిని పరామర్శించి వెళ్ళినప్పుడు, ములాఖత్కి వెళ్ళినప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయం ఒక్కసారిగా రాజకీయ ప్రకంపనలు ఆంధ్రప్రదేశ్లో సృష్టించింది. ఊహించలేదు. ప్రతిసారి కూడా అధికార పార్టీ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి నువ్వు ఇలాగా, నువ్వు అలాగా, నువ్వు ఇంతమంది పిల్లలు ఉన్నారు, ఇది అది నీకేం తెలుసు, నువ్వు ఎక్కడ పొరుగు రాష్ట్రం నుంచి వస్తావు, నువ్వు ఒక టూరిస్ట్వి, అసలు విపరీతంగా ఆయన ఆడుకున్నారు. కానీ ఇదంతా కూడా కూటమి బలపడడానికి, కూటమి ఏర్పడడానికి కారణభూతమయ్యింది. అందరూ గమనించాలంటున్నాను. ఎందుకంటే అప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీతో వెళ్తానో లేకపోతే పొత్తు పెట్టుకుంటానో అదేం లేదు. ఆయన ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు. మోదీ జపం పఠిస్తున్నారు ఆయన, మోదీ కావాలి అని. సో ఆ పరిస్థితుల్లో అనూహ్యమైన ఆలోచన, ఊహించని నిర్ణయం,
ఆయన వేసిన రాజకీయ అతిపెద్ద అడుగు పవన్ ఆ నిర్ణయం తీసుకోవడం. ఒక్కసారిగా ఎవరి శిబిరం వాళ్ళదిలాగా స్తబ్దంగా ఉన్న రాజకీయాలు ఒక కూటమిగా ఏర్పడినాయి, ఒక బలం చేకూరిని. తెలుగుదేశం శ్రేణుల్లో కూడా ఆ నిర్లిప్తత, నిస్సహాయత, ఎక్కడికి బయటకు వెళ్తే ఎవరిని తీసుకెళ్ళి లోపల పెట్టేస్తారో అని చెప్పి బిక్కుబిక్కుమంటూ ఉన్న రోజులవి. భయపడిపోయారు. అధికార పార్టీ జోలికి వెళితే మన వల్ల కాదు, అరే మన నాయకుడినే లోపల పెట్టేశారు, ఇంక మనమేంట్రా అని చెప్పి సామాన్య ప్రజలు బహిరంగంగానే మారుకున్న పరిస్థితి. అంత యాజిటేషన్లు కానీ అంత హడావుళ్ళు కానీ కూడా కనిపించలేదు అప్పట్లోనే. ఓకే, చేశారు, కొంతమంది చేశారు, శిబిరాలు వేశారు, అలాగే ఎవరికి వాళ్ళ ఇంట్లో ముసుగు వేసుకుని పడుకున్నారని కూడా నేను చెప్పను, కొంతవరకు జరిగినాయి. కానీ అది సరిపోదు. కానీ పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా చేంజ్ అయింది. ఆ కలిపిన ఘనత కూడా వైసీపీ శ్రేణులదే అన్నది చాలామంది విశ్లేషకులు మాట్లాడే మాటలు. వాళ్ళు అలా రెచ్చగొట్టబట్టికే ఈయన అక్కడికి వెళ్ళాడు. విశాఖ ఇన్సిడెంట్ ఒకటి, విశాఖలో ఆయన నోవోటెల్ హోటల్లో ఇన్సిడెంట్, అది పెద్ద ఎత్తున వైరల్ అయింది. సో ఇంకా నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది, అప్పటికీ కూడా తీసుకోలేదు. కానీ ఈ అరెస్ట్ అన్నది వాళ్ళని ఏకం చేసింది. ఒక తాటి మీద ముందుకు సాగాలి, సక్సెస్ వైపు వెళ్ళాలి, ఎంత తగ్గినా అన్నది పవన్ మైండ్ సెట్ మార్చుకున్నాడు ఆ ఇన్సిడెంట్తో. అది కీలకమైన ఒక బలమైన పొత్తుకు బీజం పట్టింది. ఆ బీజం పడ్డం అన్నది చాలా కీలకంగా మారింది ఏపీ రాజకీయాల్లోనే. ఆ తర్వాత జరిగిన పరిణామం బీజేపీ వస్తుందా రాదా అన్న టైంలో పవన్ కళ్యాణ్ బీజేపీని కూడా ఒప్పించి తనకు తాను తగ్గించుకుండి తీసుకున్న నిర్ణయం. సో ఇది ప్రజలు గమనిస్తున్నారు. ఇక ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతలు అనే అంశం విషయానికి వస్తే 3 వ్యతిరేకతలు చాలా ఎక్కువ వాళ్ళ మీద వినిపిస్తున్నాయి అని. ఒకటి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు వేసుకోవడం, మా భూమి ఆయనే పట్టుకుపోతారని చెప్పి జరిగిన పెద్ద ప్రచారం, దాన్నే బ్రహ్మాస్త్రంలాగా వాడింది ప్రతిపక్షం. అందులో సక్సెస్ అయ్యింది అన్నది ఈ ఎన్నికల రిజల్ట్స్లో చూపించబోతున్నది అన్నది వాళ్ళు ఆశాభావం. చంద్రబాబు నాయుడు గారి ప్రచారంలో కానీ, తెలుగుదేశం పార్టీ ప్రచారంలో కానీ, పవన్ కళ్యాణ్ గారి ప్రచారంలో కానీ, బీజేపీ ప్రచారంలో కానీ ప్రధాన హస్తంగా మలుచుకుంటారన్నది సెంటిమెంట్ పరంగా వెళ్ళాలనుకున్నారు వీళ్ళు వాస్తవంగా. కానీ ఆ రకంగా అడుగు వేయలేదు వీళ్ళు. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారు అన్న సింపతి జనాల్లోకి తీసుకెళ్లి ఓట్ బ్యాంకు అడుగుతారేమో, అది వర్కౌట్ అవుతుందేమో అని మాట్లాడే పరిస్థితి. సెంటిమెంటల్తోటి రాజకీయాలు నడవు. ప్రజల్లో నమ్మకాన్ని కలిగించాలి. సెంటిమెంటల్తోటే నడాలి అనుకుంటే 2009లో జరిగిన ఎన్నికలు అలిపిరి యాక్సిడెంట్ మీన్స్ అదే మావోయిస్టులు బాంబు దాడి. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆ వెంకటేశ్వరరావు దేవల్ ఆయనే చెప్తుంటాడు, బతికి బయటపడ్డారు. చాలా కీలకమైన దాడి అది. సో ఆ సింపతితోటి వర్కౌట్ అవుతుందని చెప్పి ఆయన ఎన్నికలకు వెళ్ళినా సరే ఆ రోజు గెలలేదు. 2004 అనుకుంటాను, 2004 అంశం, 2009, 4 ఆ పేరులోని. సో ఆ పరిస్థితుల్లో సింపతి ఎక్కడుంది? ఆయన ప్రాణాలకే ప్రమాదం వచ్చినా సరే ఓటర్లు అటువైపు మొగ్గు చూపించలేదు. సో అది వర్కౌట్ కాదు. అది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. చంద్రబాబు నాయుడు గారికి ఆ అంశం తెలుసు. 2009 విషయానికి వచ్చేసరికల్లా అది మళ్ళీ వేరే అంశం. ముగ్గురు పోటీ. 2004లో ఆ రకంగా జరిగితే 2009లో మెగాస్టార్ చిరంజీవి గారు పెట్టిన ప్రజారాజ్యం పార్టీ ఆ ఈక్వేషన్స్ తోటి మళ్ళీ ఆయన ఓటమి పాలవడం జరిగింది. ఆ తర్వాత రాష్ట్ర విభజన తర్వాత జరిగిన అంశం. అంటే చంద్రబాబు నాయుడు గారు రాజకీయాన్నింటినీ కూడా అవపాసన పట్టాడు ఆయన, ఏది వర్కౌట్ అవుతుంది ఏది వర్కౌట్ కాదు అని. ఆ రకంగానే ఈ వయసులో కూడా ఆయన అంత యాక్టివ్గా, చాలా అగ్రెసివ్గా ఆయన వెళ్ళాడు ఎన్నికలకి, ప్రచారాలకు కూడా. సో ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ పాత్ర చాలా కీలకంగా మారింది. సో ఇంకా దీని మీద చాలా అంశాలు ఉన్నాయి, మనం చర్చిద్దాం.